హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం జిప్సం అన్లోడ్ చేసి బండి అయితే వాష్ చేస్తున్నాం, వాటర్ వాష్. ఇట్లా అయితేనే అంజనీ సిమెంట్కి రమ్మన్నారు. సో బండి అయితే కడిగిచ్చేస్తున్నాను. మొత్తం క్లీన్ పెట్టేస్తున్నాడు పక్క ఇటు పక్క. వాటర్ వాష్ చేపిస్తేనే లోపల సిమెంట్ లోడ్ అయితే మనం అక్కడికి వెళ్ళే లోపల ఆరిపోద్ది. సో అయితే మొత్తానికి జిప్సం మొత్తం లోపల బయట శుభ్రంగా నీళ్ళు కొట్టేస్తుంది. ఇక్కడ దగ్గర కూడా మట్టి లేకుండా కదండి. డోర్ వెనకాల కింద పైన సైడ్ అంతా మంచిగా వాటర్ వాష్ చేస్తుంది. మొత్తానికి అయితే వాటర్ వాష్ అయిపోయింది. మన బండి అయితే ముందు పెట్టేశాను, చూడండి ఆరుతుంది. ఇప్పుడు ఎండ పెట్టాను, బండి తీసుకొచ్చి ఆడ పెట్టాను. అన్న అయితే మంచిగా నీట్గా గడిగిండు. మామూలుగా వాటర్ కొట్టించాను పైపైన. ఫ్రెండ్స్, మన బండి అయితే లోడ్ వేసుకుని వచ్చేసింది, సిమెంట్ లోడు. అన్న వాళ్ళు అయితే పట్టా కట్టేస్తున్నారు. మా మామయ్య దగ్గరుండి కట్టేస్తుండో మడత పెట్టించి. అన్న చూడండి తాళ్ళు లాగుతుండు. పట్టా మంచిగా కట్టేయాలి ఫ్రెండ్స్, లేకపోతే సిమెంట్ పెడితే అన్లోడ్ చేయరు. మంచిగా దగ్గరుండి కట్టిస్తున్నాడు మా మామయ్య సిమెంట్. అది మొత్తానికి అయితే మనం అయితే సిమెంట్ లోడ్ వేసుకొని మన ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చేసాము. చూడండి, ఒక్క బండి కూడా లేదు, చీకటి ఉంది, ఒక్క బండి లేదు, అందరూ వెళ్ళిపోయారు. మన బండి చూడండి డీజిల్ కొట్టేయడానికి ఇప్పుడు ఉంది. మనం ఒక్కరు కూడా లేరు. మన బండి అయితే డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చినాము. చూడండి డీజిల్ కొడుతున్నాడు అన్న. వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్లో పనిచేసి అన్న జానీ అన్న. అయితే మన బండికి అయితే డీజిల్ కొట్టేస్తుండు. చూడండి డీజిల్ కొట్టిండు. హాయ్ చెప్పు. యూట్యూబ్ ఛానల్, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్ ఉంది మాకు. సబ్స్క్రైబ్ చేస్తావా? మన బండి అయితే మొత్తానికి సిమెంట్ అన్లోడ్ అయిపోయింది. రామాయపేట వచ్చేసిన లోడ్ అవుతుంది బండి. కోళ్ళ మేత చూడండి, కంపెనీ నుంచి ఎట్లా వేస్తున్నారు మంచిగా. దీని మీద అదే తీసుకొచ్చేసి అన్నం వేసుకోవడం, తీసుకొని పోయి ఇంకా అక్కడ వేసేయడం. ఆ పైన చూడండి అన్నం మంచిగా వేసాను. ఆ నెట్ అయిపోయింది కాబట్టి ఇంకో నెట్గా ఇచ్చిందాక నుంచున్నాడా వచ్చి చాలాసేపు అయింది బండి. ఇప్పుడు వేస్తున్నారు నెట్, లోడింగ్ ఇప్పుడు చేస్తున్నారు. చూడండి మా మాయ లోడ్ ఎప్పుడు చేస్తారు ఫ్రెండ్స్, వీళ్ళు చిన్నగా చేస్తున్నారు. ఇప్పుడు లోడ్ ఎప్పుడు చేస్తారు. ఇది వచ్చేసి కంపెనీ ఫ్రెండ్స్. చూడండి కంపెనీ బండి అక్కడ అటు పక్క రైట్ సైడ్లో లోడ్ అయింది. చూడండి మన బండి లోడ్ అయింది. మొత్తానికి అయితే పట్ట 4 దాకా లోడ్ చేశారు. 4 పెడితే 4 దాకా లోడ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇవ్వలేదు కాగితాలు పేపర్లు మనకి. ఇప్పుడే లేచి మొహం కడుక్కుంటున్నాము. చూడండి మీరే, మా మామయ్య మొహం కడుక్కుంటున్నా అక్కడ. ఇప్పుడే లేచి మొహం కడుక్కుంటుండు. ఇంకా కాగితాలు లేదు. బండి అయితే లోడ్ అయిపోయింది. మంచిగా పట్టా కట్టించిన దగ్గరండి. మనమైతే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. చూడండి మా మామయ్య మొత్తానికైతే స్టార్ట్ అయ్యి మేడ్చల్ దగ్గరికి వచ్చినాం, హైదరాబాద్. ఇది వచ్చేసి లోడ్, మనం లోడ్ చూడండి ఫ్రెండ్స్. పోతూనే ఉన్నాము అసలు. ఇప్పుడు ఇందాక ఇప్పుడు 10 ఇచ్చారు కాగితాలు. చిన్నగా వెళ్తున్నాము, బండి ఎండ కొరకట్లేదు ఫ్రెండ్స్. చిన్నగా వెళ్తున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా అక్కడికి వెళ్ళిపోతాము. చిన్నగా చెప్పారు. అయితే ఫ్లైఓవర్ ఎక్కింది.
ఓఆర్ఆర్ ఎక్కింది. టైర్లు చెక్ చేసుకున్నాం. ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. ఏమన్నా రాళ్ళు తీసేసుకోవాలి. రాళ్ళు ఉంటే మళ్ళీ ఎప్పుడైనా గుట్టల రోడ్లు వెళ్ళినప్పుడు రాళ్ళు కొచ్చుకున్నప్పుడు ఆ రాయి ఈ రాయి కొచ్చుకున్నప్పుడు మళ్ళీ పంచర్లు అవుతాయి. సో జాగ్రత్తగా ఉండాలి. టైర్లు ఎప్పుడప్పుడు చూసుకోవాలి. అవసరమైతే ఒక 200 కిలోమీటర్ల పోయిన తర్వాత ఆపి మళ్ళీ చూసుకోవాలి. మెయిన్ రోడ్డు మీద అయితే ఏం పర్లేదు, మంచిగా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతాము నేను నైట్ పూట. చూడండి టార్ కట్టమంటే అంత టైర్లు పెట్టారు వీళ్ళు. ఇంత లూజ్ అయిపోయింది. చూడండి టైర్లు పడుతున్నా మంచిగా. టైర్లు మంచిగా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇది వచ్చేసి మన సేమ్ ట్రిప్ అండి. మనం మళ్ళీ పల్మనేరు వెళ్ళిపోవాలి. నేను మొన్న పెట్టాను కదా ఘాట్ రోడ్ అని. ఘాట్ రోడ్డు ప్లస్ మనం నైట్ నిద్ర లేకుండా వెళ్ళాను ఇంకో రైడ్ ఇంకో పెట్టాం కదా, సేమ్ ట్రిప్ ఇది కూడా అక్కడికే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓఆర్ఆర్ ఉంది, శంషాబాద్. టైల్ చేయడం అయిపోయింది. వచ్చేసి ఓఆర్ఆర్ చూడండి వెళ్ళి మా బండి చూడండి. బండి లోడ్ వేసుకుని మామూలు లేదు, బండి సూపర్ ఉంది. అయితే మనం వెళ్ళాలి. చూడండి బండి 80 పోతుంది. 80 స్పీడ్ మీద అసలు మామూలు కొరగట్లేదు బండి. మన ముందర ఈ బండికి యాక్సిడెంట్ అయింది. ఇందాక నేను చూశాను బండి ఆపినప్పుడు. చూడండి మీరే, ఈ బండికి ఒక సైడ్ షొట్ అయిపోయింది. డ్రైవర్ సీట్కి వెళ్ళి కాకుండా అటు సైడ్ లెఫ్ట్ సైడ్. చూడండి ఎలాగైందో. అమ్మా పట్టా కట్టిండు. దస్తుల వల్ల అయితే మనం ఎగ్జిట్ 16లో దిగాలి. ఎయిర్పోర్ట్ దగ్గర, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర దిగాలి. చూడండి కొండలు ఎట్లా ఉన్నాయి, బిల్డింగ్స్ కొండలు అన్నట్టు. వాడు ఉల్లిగడ్డ లోడ్ వేసుకున్నట్టు వెళ్ళిపోతుంది. చూడండి ఉల్లిగడ్డ లోడ్ వేసుకోబోతుండదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ మీరు బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి హైదరాబాద్లో. ఇది వచ్చేసి హైటెక్ సిటీ అనుకుంటా. హైటెక్ సిటీలో ఇది వచ్చేసి మళ్ళీ కర్నూలులో యాక్సిడెంట్ అయింది. చూడండి అమ్మ ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయి యాక్సిడెంట్లు చూడండి మీరే. ఫ్రెండ్స్ ఇది మొత్తం ఎలాగుందో. అమ్మాయిలు గొడవ చేస్తున్నారు రూమ్లో. చూడండి మంచిగా పనుకుండు బత్తాల మీద. మంచి బత్తాల మీద పనుకుండు. ఈ బండి లోడ్ చేయాలంట. ఈ బండి లోడ్ చేసిన తర్వాత మన బండి అన్లోడ్ చేస్తారంట. మరి బండి ఎప్పుడు అన్లోడ్ చేస్తారో ఏమో ఫ్రెండ్స్. మన బండి ఎప్పుడు అన్లోడ్ అవుతుందో ఏమో. చూడండి మన బండి పట్టా కూడా ఎప్పలేదు. పొద్దున్న 4 వచ్చినాము. మొత్తానికైతే అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.